2 రోజుల కిందట 'కల్కి' నుంచి ఒక చిన్న టీజర్ వదిలారు. ఏదో 'బుజ్జి' అనే క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి చిన్న ఏదో చూపిచ్చి అంటే దానికి వాయిస్ ఓవర్ వచ్చి మన ఎవరు 'కీర్తి సురేష్‌ది' పెట్టి అంటే ఆహ్, 'బుజ్జికి బ్రెయిన్ ఉంది, బాడీ లేదు' అన్నట్టు చూపిచ్చారు. బ్రెయిన్ అంటే బాడీని రివీల్ చేస్తామని నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ జరిగింది. ఓపెన్ ప్లేస్‌లో చాలా అసలు కొత్తగా జరిగింది. చాలా విచిత్రంగా జరిగింది అసలు. అంత గ్రాండ్గా అసలు ప్రభాస్ ఎంట్రీ ఏమి ఆ బుజ్జి అనే దాన్ని ఒక కార్ లాగా మార్చి దాన్ని ఆ కార్తో గోడ బద్దలు కట్టుకుని మరి వచ్చాడు ప్రభాస్. అసలు అదిరిపోయింది అసలు. అప్పుడు ఆ సినిమా యొక్క టీజర్ గ్లింప్స్ అంటారో ఏమంటారో టీజర్ అంటారో బుజ్జి గురించి ఒక చిన్న టీజర్ వదిలారు. అసలు అంటే ఈ తెలుగు సినిమా చూస్తున్నామా లేకపోతే ఏదైనా హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనిపించింది. ఆ విజువల్ అవుట్పుట్ చూస్తే అదిరిపోయింది అసలు. దానికి తోడు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ కూడా బుజ్జికి భలే సూట్ అయింది. ఇక సినిమా మీద అంటే 'కల్కి' అనే టైటిల్ కానీ, ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, కమల్ హాసన్ క్యారెక్టర్ తెలీదు. ఇంకా దీపిక అండ్ దిశా పటాని క్యారెక్టర్స్ తెలీదు. ఇప్పుడు ఈ 'బుజ్జి' అని మళ్ళీ అంటే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. మనకు సిరి లాగా లేకపోతే అది ఇంకోటి ఉంది కదా అలెక్సా మాదిరి ఇలా 'బుజ్జి' అనేది బాగా ఉంటుంది అసలు. ఇక అంటే అవుట్పుట్ చూస్తే నాగశ్విన్ అసలు అదరగొట్టేశాడు. 2018 మహానటి, 2024 కల్కి 6 ఏళ్ళు పనిచేశాడు ఈ ప్రాజెక్ట్ మీద. ఇంకా వెయిటింగ్ జూన్ 27 రిలీజ్, కొత్త రిలీజ్ డేట్. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఈ గ్లింప్స్ని ఎంతమంది చూశారు అనేది వీడియో. యాక్చువల్లీ ఎంత అంటే ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉండింది, హైదరాబాద్ క్వాలిఫైయర్ 1. అదే టైంలో ఇది జరుగుతుంది. సో బట్ అందుకే కొద్దిగా తక్కువే వచ్చాయి గ్లింప్స్కి వ్యూస్. 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 6.3 మిలియన్ వ్యూస్ అంటే 63 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో. బట్ లైక్స్ మాత్రం బాగానే వచ్చాయి. 3 లక్షల మంది లైక్ చేశారు. నేను కూడా చూశాను, నేను లైవ్లో చూశాను. ఆ తర్వాత మళ్ళా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను. నాకు పిచ్చగా నచ్చింది. 10 సార్లు చూసింటాను, లైక్ కూడా కొట్టాను. కానీ అంటే ఈ ఇంతకుముందు వచ్చిన 'కల్కి' గ్లిమ్స్ ఏదొచ్చినా, అమితాబ్ బచ్చన్ మన అశ్వత్థామ వచ్చినా, ఇప్పుడు ఇది వచ్చినా ఒకే లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే మిగతా మామూలుగా పాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగులో, హిందీ, కన్నడ, మలయాళం అలా అన్ని భాషల్లో వస్తుంది కదా. బట్ ఇది ఒకటే రిలీజ్ చేస్తున్నారు, ఆ దాంట్లోనే అన్ని భాషలు పెడుతున్నారు. సో సినిమా కూడా అలాగే ఉంటుందా అనిపిస్తుంది నాకు. అంటే సినిమాలో కూడా ఒకటే లాంగ్వేజ్ ఉండకుండా ఇప్పుడు తెలుగు అనుకోండి, తెలుగులోనే తమిళము, కన్నడ, హిందీ, మలయాళం అన్నీ మిక్స్ చేసి కొడతారేమో అనిపిస్తుంది నాకు. చూడాలి మరి. మొత్తానికి మీరు చూడకపోయింటే చూడండి. ఈ 'బుజ్జి' గ్లింప్స్ చాలా బాగుంది. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అండ్ ప్రభాస్ కూడా అదిరిపోయాడు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే గెటప్లో వచ్చాడు, 'కల్కి' గెటప్లో. రియల్గా కంటే కూడా స్క్రీన్ మీద ఇంకా బాగా ఉంది అది. సో కాంట్ వెయిట్. జూన్ 27 ఎప్పుడొస్తుందా ఈ సినిమాని, ఎప్పుడు చూడాలి? ఎందుకంటే ఇక మనము ఇలాంటి సైంటిఫిక్ సైఫై మూవీస్ కావాలి అంటే హాలీవుడ్ వైపు చూస్తాం. ఇప్పుడు మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా హాలీవుడ్కి ధీటుగా నన్ను అడిగితే అంతకంటే గ్రేట్గా. ఎందుకంటే వాళ్ళ సినిమాలో ఓన్లీ యాక్షనే ఉంటుంది, మన సినిమాల్లో ఇట సైఫై యాక్షన్తో పాటు మన పురాణాలు, ఇతిహాసాలు కలిపి మంచి డ్రామా, మంచి స్టోరీ కూడా ఉండబోతుంది. దానికి తోడు అమితాబ్, కమల్ హాసన్ అండ్ ప్రభాస్ సూపర్ స్టార్స్. అసలు ఆ కాంబినేషన్ అదిరిపోయింది. దీపికా పడుకోని ఇక ఏం చెప్పాలి అబ్బా. కాంట్ వెయిట్. మొత్తానికి అయితే చూడండి, గ్లిమ్స్ అదిరిపోద్ది, పిల్లలకి బాగా నచ్చుతుంది. 'బుజ్జి' ఇంకా అందరికీ గుర్తుండిపోద్ది. కీర్తి సురేష్కి మహానటి తర్వాత మళ్ళీ ఇది ఆమె వాయిస్కి మంచి బ్రేక్ పడబోతుందని అర్థమవుతుంది. సో అది మన 'కల్కి' నుంచి వచ్చిన 'బుజ్జి' గ్లిమ్స్ వచ్చేసి మొదటి 24 గంటల్లో 63 లక్షల మంది చూశారు, 3 లక్షల మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.